25 టన్నుల వస్తే ఎవడో మాట్లాడతారా దాని గురించి. అలాగే మరి ఇప్పుడు దీని గురించి అయినా మాట్లాడతారా? ఇంకో 2 రోజుల తర్వాత దీన్ని మర్చిపోతారా? పాపం ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటే దీన్ని ఈ నిజాన్ని బయటికి తీసి పోరాడుతున్నాడు. మరి మిగిలిన వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడతారు? సో దీనికి అయితే నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. మనల్ని మన బ్రతుకుల్ని మద్యం ద్వారా, డ్రగ్స్ ద్వారా, అలాగే మన భవిష్యత్తుని ఇటువంటి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్న వ్యక్తికి మనం ఓట్లేయాలా అన్నది విజ్ఞత ఉన్న ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న నా ఫోన్ అది నిన్న ఐ థింక్ మొన్న ఎప్పుడో విజయసాయి రెడ్డి గారు TV9 రజనీకాంత్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పుసుక్కుని అనేదని చెప్పాడు. ఎప్పుడూ క్యాచ్ చేయలే. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ప్రతిపక్షం క్యాచ్ చేయలేదు, సరే మీ మీడియా వాళ్ళు క్యాచ్ చేయలేదు. నాకు నా స్నేహితుడు ఒక అతను ముస్లిము, పేరు చెప్తే మళ్ళీ ఆడి మీద అటాక్ జరుగుతుంది కాబట్టి చెప్పను. నాకు ఓ వీడియో పెట్టాడు. అతని పేరు టెలిఫోన్ కాల్ నాకు బాబు, నేను అంటే ఇందులో ఆ వ్యక్తి పేరు ఉంది. ఆ వ్యక్తి పేరు మనం చెప్తే ఇందులో మీకు కనపడిపోతే వాడి కోడింగ్ ఇచ్చేస్తారు మా వాడికి. ఒక్క నిమిషం, నేను దీన్ని ఆ ఫోన్ ఉందా? పెద్ద ఫోను అర్జెంటుగా పట్టరా? ఆ ఫోన్కి ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తాను, అది మనం చూపెట్టాలి. ఇందులో చూపించవచ్చు కానీ అది నాకు పంపిన వ్యక్తి పేరు కనపడుతుంది, అతను రిస్క్లో పడతాడు. సార్ ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉన్నాయి కదా సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం కూడా సహకరిస్తుందంటారండి? ఎంతో కొంత సహకారం ఉంది. పొత్తులో భాగంగా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. పొత్తు ధర్మం అంటూ ఒకటి ఏడుస్తుంది కదా, అది సార్ రాష్ట్ర ప్రభుత్వం మీద, అధినేత మీద కాదు. ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు మీకు విజువల్ చూపెడతా. విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో ముందు వినిపిస్తా, తర్వాత విజువల్ చూపిస్తా. నాకు తెల్లవారు నిద్ర లేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సార్ ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చనిపోయారు. నేను పులివెందులకు ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు, చనిపోయారు అని నన్ను చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను. అంతే. అర్థమైందా? క్యాచ్ చేశారు పాయింట్. హత్యకు గుర చనిపోయారు అన్నారు. పుసుకుని నిజం చెప్పేసి సినిమా స్టంట్లు పెట్టాను ఇప్పుడు చూడు. సో ఆ రకంగా ఆయన నిజం చెప్పాడు. తెల్లారుజామున మాట్లాడుకున్నారు. 5:30కే అజయ్ కల్లం గారికి చెప్పేశాడు చిన్న ఆయన చనిపోయాడని. ఆయన కూడా సిబిఐకి అంతా చెప్పాడు. ఆయన అది రికార్డ్ అవ్వలేదు అనుకున్నారు. ఆ వాయిస్ మొత్తం క్లియర్గా రికార్డ్ చేశారు. అందుకని ఆ కేసు రాకుండా చేస్తున్నారు. సో దీన్ని బట్టి పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చూడగా తేలినదేమనగా వివేకానంద రెడ్డి గారిని వైఎస్ కుటుంబీకులే, ఇంకా క్లోజ్ కుటుంబీకుల సలహా సూచనతో ఓం నమ శివాయ కావించబడినదని చెప్పి అందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. మరి ఈ స్టేట్మెంట్కి మరి ఎలాగో కేసు కంటిన్యూ చేయాలి, రీఓపెన్ చేయాలని
సునీత కూడా అడుగుతుంది. మరి ఈయన కూడా, ఎందుకంటే ఆదమరుపులో నిజాలు వస్తాయి. అబద్ధం ఆడాలంటే ఆలోచించాలి. ఆయన పుసుక్కుని హత్యగా చనిపోయారని చెప్పారు. ఏమయ్యా, ఇంకోసారి పెడితే డౌన్లోడ్ అవుద్దా? ఎందుకంటే 30 seconds పెట్టే కానీ ఇది టర్నింగ్ పాయింట్. ఎవరు క్యాచ్ చేయలే దురదృష్టవశాత్తు. సర్లే, ఇందులోంచి నా ఫోన్లోనే ఇంకొకటి ఫార్వర్డ్ చేసి నేను చూపెడతాను, పేరు లేకుండా. నీకు డౌన్లోడ్ అవ్వకపోతే. ఓటమి నాయకుల్లాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఒక్క నిమిషం ఇది చూసేసి మరి రెడ్డి గారు భాగవతం. నాకు తెల్లవారు నిద్ర లేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సార్, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చనిపోయారు అని పులివెందులకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు, ఏం చేయను నాకు సెకండ్ కూడా వస్తుంది అని చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను. అంతే, చనిపోయారు అంటే చిన్న తడబాటు, సారీ హత్య గావించబడ్డారు, చనిపోయారు. సో ఇది మిస్ అయ్యారు. పాపం TV9 కూడా ఎడిట్ చేయలే, వాళ్ళు పట్టించుకున్నట్టు లేరు. సో ఇప్పుడు డిలీట్ చేస్తారేమో, బట్ మన దగ్గర ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా హత్య అన్న సంగతి వీళ్ళకి ముందే తెలుసు. ఎవడు చేయించాడో తెలుసు, ఎందుకు చేయించారో తెలుసు. ఇవాళ స్పెసిఫిక్గా దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలిన డ్రామా గురించి అన్ని సేఫ్టీలు చూసుకుని ఆడిన ఈ డ్రామా, ఈ ఎన్నికల డ్రామా, అప్పుడు చిన్నాన్ని ఖర్చు రాశారు, అది బాబు గారి అకౌంట్లో చూశారు, అప్పుడు సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు వాళ్ళ ప్రాణం మీదకి వాళ్ళ చెల్లెళ్ళ రూపంలో వచ్చింది. చాలా స్పష్టంగా శ్రీమతి షర్మిలారెడ్డి, డాక్టర్ సునీత కొంగు చాచి నిన్న షర్మిల మాట్లాడిన మాటలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి. సరే, వీళ్ళు ఓ కొత్త క్యారెక్టర్ని, అంటే వీళ్ళ మదరు అమెరికాకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మేనత్త క్యారెక్టర్ ఏంటి, ఆవిడ పేరు విమల, ఆవిడ కూడా ప్రవచనకర్త, ఎవాంజలిస్టు, లేడీ ఎవాంజలిస్టు, మత ప్రచారం చేస్తూ ఉంటారు. సో అది కూడా షర్మిల గారు చెప్పారు. వాళ్ళ అబ్బాయిది ఏదో సమ్ చిట్ ఫండ్ కేసు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపెట్టి ఈవిడితో అలా మాట్లాడిస్తున్నారని. వాడు ముసలివాడట, యవనస్తుడైన, మరి యవనస్తుడంటే ఆ పదం మరి వెరైటీగా ఉంది. యవనస్తుడైన అవినాష్ రెడ్డిని రాజకీయాల్లో పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికి కుళ్ళుకొచ్చేసి అలా మాట్లాడుతున్నట్టుగా, అంటే ఎండలో తిరిగి నీకు ఏదో బురదొబ్బనట్టు ఉందా అత్త అని చెప్పి షర్మిల కూడా చాలా స్పష్టంగా, ఆవిడ కూడా ఎవాంజలిస్ట్ గారికి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మీడియాలో చూసాం. దారుణం. అంటే వీళ్ళు ఎంత నీచ స్థితికి దిగజారుతారంటే, ఇప్పుడు నాకు రోజు పొద్దున్న ఒక అరగంట పాటు ఈ పిల్ల సజ్జల నా కొడుకు ఒక IVRSలు పెట్టాడు. 30 రోజులుగా వస్తున్నాయి నాకు. హాఫ్ అన్ అవర్